హాయ్ హలో ఎలా ఉన్నారు? అవునండి, ఇవాళ సాటర్డే కదా. నేను హనుమంతుడి దగ్గరికి వెళ్ళి మీ గురించి మొక్కేసి మరి నా గురించి కూడా నేను మొక్కుకోవాలి కదా. కానీ కాస్త మొక్కేసి వచ్చేసరికి లేట్ అయిందండి. ఏమనుకోకండి, ఇవాళ రీడింగ్ అనేది లేట్ పెడుతున్నాను. ఓకేనా? ఇవాళ ఈవినింగ్ మీకు ఎలా నిన్న చెప్పానో ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఎలా ఉంటారో అలా మొత్తం అంతా మీకు వీడియో చేసి మళ్ళీ కొత్త కొత్త మీకు ఏవైతే ఉన్నాయో టిప్స్, మెసేజెస్ ఉంటాయో, దాంట్లో రూల్స్ ఉంటాయో ట్విన్ ఫ్లేమ్స్లో మీకు చెప్తాను. ఇవాళ మన కార్డ్స్ ఏం మాట్లాడుతున్నాయో చూద్దాం. ఓకే, మీ గురించి చింతన, స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలని, జగ్లింగ్ స్థితిలో ఉన్నారు, ఎవరో చెప్పే స్థితిలో వాళ్ళు పడిపోయారు కానీ రావాలని ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీకు తెలుసు కదా, ఎట్లాంటి ఏ స్థితిలో ఉండి రావాలనుకుంటారో. ఇదిగోండి, మీ జీవితంలో మంచి పార్టీ అనేది కూడా ఉంది. ఎస్, మీ మనిషి మిమ్మల్ని ఎప్పుడు తక్కువనే చూస్తారు కదా. తక్కువ అనేది ఎందుకు చూస్తున్నాడు ఏంటిది అనేది తెలుస్తుంది మనకి. కార్డ్స్ అనేది మనకి ఇప్పుడు ఇంకా మాట్లాడతాయి. ఎస్, అవునండి, ద లవర్స్. మీరు పూర్వజన్మ ప్రేమికులు అండి. ప్రేమికులు, భార్యాభర్తలు కూడా అని వస్తుందని చెప్పిన కదా. పూర్వజన్మ ప్రేమికులు అనమాట ఇది. అవునండి, మీది దేవుడు మీకు కష్టపడి, అంటే ఇప్పుడు మీరు కొంచెం ఓపికగా ఉండి ఇన్నర్ వర్క్ చేసుకొని అవన్నీ చేస్తే మీకు దేవుడు దీవెనతోని మంచి రోజులు, మంచి దీవెన, మంచి ఒక బిజినెస్ కానివ్వండి. మీ ఇద్దరు కలిసిన తర్వాత అంటే ఒకరికొకరు ఎప్పుడు దీంట్లో ట్విన్ ఫ్లేమ్లో ఒకరికొకరు చాలా బెస్ట్ లక్కీ పీపుల్ ఉంటారు అనమాట. వీళ్ళు లక్కీ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎట్లా అంటే ఒకరికొకరు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను ఫస్ట్ మనకి రాసులు చెప్తాను. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం అండ్ ధనస్సు, మకరం, కుంభం, మీనం అనేది ఏవైతే ఉంటాయో అన్ని రాశుల వాళ్ళకి వస్తాయి. ఇది ఇప్పుడు పక్కన పెట్టాను. దీనికి మనము చూద్దాము ఫస్ట్. దీని తర్వాత అసలు ఎందుకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఇది ఎందుకు వచ్చిందనేది నాకు తెలియాలి. ఇది ఇక్కడ ఉంది, ద ఫూల్. ద ఫూల్ అనేది ఎందుకు వచ్చింది? ఇది మీ మీద ఎవరు కుట్ర పన్నుతున్నారు అది నాకు తెలియాలా, తెలుసుకుందాము. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది మీ గురించి వచ్చిందండి. ఏదైతే తులారాశి వాళ్ళకు వస్తుంది, ఇది బ్యాలెన్స్, ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో అది బ్యాలెన్స్ చేయాలని మీతోనున్న బ్యాలెన్స్, వాళ్ళతోనున్న బ్యాలెన్స్ కూడా సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇది తులారాశి వాళ్ళకి రిజిగ్నేట్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకి వృశ్చికం వాళ్ళకి వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్, డీప్ కనెక్షన్. మీ కనెక్షన్ గురించి వాళ్ళు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. కానీ మీ దగ్గర రావాలంటే ఎవరో మూడో వ్యక్తి, అంటే వాళ్ళ చెప్పలేము, వాళ్ళ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, లేకపోతే తన తోటి వాళ్ళు పనిచేసే వాళ్ళైనా అవ్వచ్చు. ఎవరో ఉన్నారు మీ దగ్గర రాకుండా ఉండడానికి. వాళ్ళు ఆపేస్తున్నారు అనమాట మీ దగ్గర రావడానికి. ఓకేనా? ఆయన మనసు మొత్తం అయితే మీకైతే ఆయనకి ఎట్లా ఉందంటే, ఆయన మంచి ప్లేస్లో ఉన్న వ్యక్తి అండి. ఆయన మీ దగ్గర రావాలని చాలా ఆశగా ఉన్నారు. ఆయన మీరు ఇంకొంచెం ఆయనతోని మీకు మంచి కలుస్తారు, మంచి రోజులు ఉన్నాయి. మీరు ఎందుకంటే పూర్వజన్మ భార్యాభర్తలు, మీకు మంచి భగవంతుడు దీవెనలు ఇచ్చే లైఫ్ కూడా ఉంది. కాకపోతే ఇది ఏంటనేది నాకు ఇది ఒక్కటి తెలుసుకోవాలని ఉంది. ఇది ఏంటంటే ద ఫూల్. ఎందుకు మిమ్మల్ని తక్కువ చూసారు ఆయన? ఎందుకు తక్కువ చూసిండో, ఎప్పుడు తక్కువ చూసిండో, అసలు ఏ విషయంలో ఎందుకు తక్కువ చూడాల్సి వచ్చిందో చూద్దాం మనము. ఓకే, ఓకే. ఈ 10-10 ఇక్కడ ఎవరికైతే 10-10 కనబడదో అది రిజిగ్నేట్ అవుతుందండి. వీళ్ళకి మనసు నిండా ఎంత అంటే 10 కప్పుల నిండా ప్రేమంతా కూడా పెట్టుకొని ఆయన దాచుకొని పెట్టుకున్నాడు. ఏదో కారణం ఉంది, ఎవరో మిమ్మల్ని రాణిస్తలేరు కదా మీ దగ్గరికి, అదే పెద్ద కారణం ఉండొచ్చు. నిన్నట్లాగైతే ఎవరు రాలేదు, కానీ దీంట్లో కొంచెం థర్డ్ పార్టీ అయితే కనబడుతుంది. వాళ్ళ థర్డ్ పార్టీ ఉందండి. థర్డ్ పార్టీ అంటే వాళ్ళ మదర్, బ్రదర్ ఆర్ సిస్టర్ ఆర్ వైఫ్. పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఎక్స్ట్రా వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా దీంట్లో. సో వాళ్ళనేది మీకు అడ్డం పడుతున్నారు. కాకపోతే మీరు పూర్వజన్మ భార్యాభర్తలు అనేది మీకు భగవంతుడు మీకు ఇద్దరికి కలిపిన తర్వాత మీకు మంచి రోజులు అనేది అంటే చాలా అబెండెన్స్ అనమాట. మీ ఇద్దరు కలిస్తే మీరు ఒకరికి ఒకరు లక్ అండి. మీరు మీ ఇద్దరికి సేమ్ మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి.
మీరెంత ప్రేమిస్తారో మీలాగా మీకంటే ఎక్కువ మీ డిఎం కూడా ప్రేమిస్తారు. ఓకేనా? ఒక్కోసారి అనుకుంటారు ఈయన మిమ్మల్ని ఇది కూడా ఎందుకు వచ్చిందో నాకు తెలుసుకోవాలి, ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాడు అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు మీ మీద చెప్తున్నారు కదా, ఆ ప్రకారంగా ఒకవేళ మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నట్టున్నారు ఆయన. ఎస్ చాలా దీవెన ఉందండి, డోంట్ వరీ. ఓకేనా? ఎంత వాళ్ళు మీ మీద చెప్పినా కానీ మీ కోసం మీ దగ్గర రావడానికి స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. ఎన్నెన్నో చాలాసార్లు మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలించుకోవాలని చూసిన ఈ వ్యక్తి మీ దగ్గరికి కంపల్సరీ వస్తారండి. ఎందుకంటే మీరు పూర్వజన్మ భార్యాభర్తలు. చూడండి, పూర్వజన్మ భార్యాభర్తలు. ఇక్కడ మీరు ఇద్దరికి ఒకరికి ఒకరు లక్ అనమాట. ఇప్పుడు ఎవరితో చాలా అంటే చాలా విపరీతమైన సాడ్ మూమెంట్లో ఉన్నారు. అంటే ఏమంటారు, మీ బిజినెస్ సరిగ్గా నడవకపోవడం కానివ్వండి, మీదైనా మీ పార్ట్నర్దైనా ఇద్దరిది మిర్రర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? మీదైనా మీ పార్ట్నర్కైనా బిజినెస్ అనేది, జాబ్ అనేది ఒకరి చేతిలో ఎవరితో చేతిలో జాబ్ లేనట్టుంది. జాబ్ లేకపోయినా వాళ్ళు చాలా బాధపడుతున్నారనమాట. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీ మీద మాత్రం మనసు నిండా ప్రేమనే ఉంటుంది. ఎప్పుడు ఇట్లనే నా డిఎం ఎప్పుడు ఇట్లనే ఉంటారు. మీ డిఎం ఎట్లుంటారో చెప్పండి. ఎప్పుడు మనసు నిండా ప్రేమతో, కళ్ళ నిండా ప్రేమతోనే ఉంటాడు ఎప్పుడు. మీ డిఎం కూడా అట్లనే ఉంటుండొచ్చు యాజ్ అ లేడీ అయినా కానీ. మిమ్మల్ని ఎవరో మీకు చెప్పారు కదా, మీరు వాళ్ళకి తగిన వాళ్ళు కాదు, క్యాస్ట్ కాదు, మీకు అంటే ఏజ్ కాదు, నువ్వు చాలా చిన్న ఏజ్, తను చాలా పెద్దది, అది ఇది అని చెప్పినప్పుడు మిమ్మల్ని వదిలించుకోవాలని సతవిధాల ప్రయత్నం చేస్తాడు. కానీ భగవంతుడు మీకే రాసిపెట్టి ఉన్నాడండి, దీంట్లో డౌట్ లేదు. మీ బంధం అనేది చాలా గట్టి బంధం అని ఈ కార్డ్ చెప్తుంది. మీరు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. పాజిటివ్గా చెప్పాలంటే పాజిటివ్గానే తినండి, పాజిటివ్గానే ఉండండి. మీరు ఎంత పాజిటివ్ ఉంటే అంత మనకి ఈ అనే ట్విన్ ఫ్లేమ్ ఈ జర్నీలో ఎవరైతే ఎక్స్ట్రా మ్యారేజ్ అఫేర్ కూడా ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకేనా? ఇంకా వచ్చేసి మనకి ఎట్లా అంటే ఇది ద లవర్స్ అని వచ్చింది కదా, ఇది కన్యారాశి వాళ్ళకి ఉంటుందండి. ప్రాక్టికలీ హీలింగ్ చేసే వాళ్ళ వ్యక్తి అనమాట ఇది. ఓకేనా? ఇంకా ఇది వచ్చేసి 10-10 ఉన్నారు. 10-10 వచ్చేసి మకర రాశి వాళ్ళకు కూడా వచ్చారు ఇవాళ. ఇంకొకటి వచ్చేసి 11-11 ట్విన్ ఫ్లేమ్ జర్నీ అండి ఇది. కుంభం రాశి వాళ్ళు ఉన్నారు. ఇన్నోవేషన్ స్పిరిచువల్ విజ్డమ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మెదడులో మీరు గట్టిగా కూర్చున్నారు, వదిలించుకోవాలనుకున్నా వదులుతలేరు. రాత్రంతా ప్రయత్నం చేసిండ్రు, ఆ డిఎఫ్ అయినా డిఎం అయినా, కానీ మీరు వదిలే స్థితి లేరు. ఎందుకంటే మీకు ఆల్రెడీ రాసిపెట్టి పంపించిన మీది దైవబంధం కాబట్టి. ఓకేనా? నో నీడ్ టు వరీ. మీ పర్సన్ మీ దగ్గరికి ఎంతమంది చెప్పినా కానీ స్ట్రెంగ్త్ తెచ్చుకొని కంపల్సరీ వస్తాడండి, కంపల్సరీ వస్తుంది. ఇక్కడ డిఎం డిఎఫ్ ఎవరి దాంట్లో కూడా ఉండొచ్చు కదా. డిఎం అనేది మగ వ్యక్తి ఉన్న శివుడు ఉన్న ఆత్మ ఆడవాళ్ళల్లో కూడా ఉంటుంది. వాళ్ళ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మీ దగ్గర రాలేని స్థితిలో ఉంటే మీ దగ్గర ఇది వాళ్ళ ఆగడం అవుతుంది అనమాట. వాళ్ళు చాలామంది పరిస్థితులు చెప్తారు, వాళ్ళు అతను నీకు సరిపోయిన వాడు కాదు, ఎందుకు పోతున్నావు అని. డివైన్ మెస్కులు ఏం చేస్తారు, రాత్రంతా కష్టపడతారు. ఆడవాళ్ళ లోపల ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, రాత్రంతా కష్టపడతారు. అవును వద్దు చీ ఎందుకు అది ఇది అన్నీ అనుకుంటారు. వాళ్ళకి ఏం చేసేది ఉండదు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ రాసి పంపించారు, మీరు పూర్వజన్మ భార్యాభర్తలు కాబట్టి. ఎందుకంటే మీ మనిషిలో మీకైనా తనకైనా మనసు నిండా 10/10 10/10 అంత కప్స్ మొత్తం అంతా ప్రేమ ఉంది, ఎవరు ఏం చేయలేరు. ఈ పరిస్థితి కూడా ఎందుకు వచ్చింది అని నేను చెప్తా అన్నా కదా, ఏం లేదండి. ఇది అంటే కొంతమంది చెప్పారు కదా, మిమ్మల్ని పట్టించుకోకుండా కొన్ని రోజులు పెట్టారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి రియలైజ్ అయ్యారు మీరు దూరం ఉన్నట్టున్నారు, వాళ్ళకి దూరం ఉండి ఇన్నర్ వర్క్ చేస్తున్నట్టున్నారు. కొంచెం ఎవరైనా నాది ఫాలో అవుతే కనుక మీది యూనియన్ తొందరగా అవుతుందండి ఈ ఇయర్లో. దేవుడి దయ వల్ల ఈ యూనియన్ తొందరగా అవ్వాలని ఎవరైనా సరే ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళు, లేడీస్ అయినా జెంట్స్ అయినా కోరుకుంటారు. దయచేసి మీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనము, దేవుడి మీద మీకు నమ్మకము, ఇంకొకటి మీ ఇన్నర్ వర్క్లో మీరు హార్డ్ వర్క్ చేయడం. ఐ హోప్ యువర్ ఆల్ ఆర్ రిజిగ్నేటెడ్ ఇన్ దీస్ రీడింగ్ అండి. ఎవరికైతే మీకు రిజిగ్నేట్ అనిపించిందో వాళ్ళు నాకు కామెంట్ చేయగలరని నేను
ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.